ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంపై అవగాహన సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల విద్యాశాఖ అధికారి మల్లేశం అన్నారు. ఈ క్రమంలోనే కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ లెర్నింగ్ సమ్మర్ క్యాంపు తరగతులను ఏర్పాటు చేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ పార్కు ప్రభుత్వ పాఠశాలలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న రోబోటిక్ లెర్నింగ్ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతోంది. విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఏఐ టెక్నాలజీ, సరళమైన రోబోటిక్స్ నమూనాల తయారీ, ప్రాజెక్టు ప్రజెంటేషన్ తదితర అంశాలపై ప్రయోగాత్మకంగా విద్యార్థులు నేర్చుకున్నారని శిక్షణ ఉపాధ్యాయులు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. దీన్ని మేము మెయిన్గా ఎలా చంద్రయాన్ 3లో ఎలా ఉంటుందో రోవర్ ఇది కూడా సేమ్ అలానే వర్క్ చేస్తుంది. ఇదేమో గేర్ మోటార్ అంటారు. దీన్ని డీసీ మోటార్తో గేర్ బాక్స్తో కనెక్ట్ చేసి అయితే ఉంటుంది. ఇది అల్ట్రాసానిక్ డిస్టెన్స్ సెన్సార్. ఇది డిస్టెన్స్ని సూపర్ సానిక్ వేవ్స్తోని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది మనకు ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి దీన్ని పక్క వేలో తీసుకెళ్తుంది. కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా అవేర్నెస్ ఉంది. పిల్లలకి అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియని పిల్లలకి మేము కంప్యూటర్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ ది కంప్యూటర్ని ఎలా యూజ్ చేయాలి, టెక్నాలజీ గురించి నేర్పించడానికి మేము ట్రైనర్గా వర్క్ చేసి వాళ్ళకి నేర్పించడానికి ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. 4 ప్రాంతాల్లో పిల్లలకు కంప్యూటర్ ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి, కీబోర్డ్ ఏ విధంగా వాడాలి, మౌస్ ఏ విధంగా వాడాలి ఇది నేర్పించడం జరిగింది. రోబోటిక్స్ మోడల్స్ ఏ విధంగా తయారు చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా మనం నేర్చుకోవాలనేటువంటి దాని మీద రాహుల్ గారి యొక్క టీం ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి నేర్చుకోవడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ యుగం నడుస్తూ ఉంది కాబట్టి ఇది చాలా ముందు విద్యార్థులకు ఉపయోగపడుతుంది.